రక్షించబడి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి. నేను దేవుల్లో లేను, నేను సిద్ధపడలేదు. ఏం సిద్ధపడతావు? ఎప్పటికప్పుడే సిద్ధపడాలి. ప్రభువారు సిలువలో ఎడమవైపున దొంగ ఎప్పుడు సిద్ధపడ్డాడు? అప్పటికప్పుడే సిద్ధపడ్డాడు. ఎప్పుడు కూడా మనం దేవునికి దూరస్తులు కాకూడదు. ఎందుకంటే ఆయన శిలువ మరణం పొందడానికి వచ్చి కూడా ఈ కార్యాలన్నీ చేశాడు. ప్రభావం నువ్వు శిలువ మరణం పొందడానికి వచ్చి ఏ విషయాలు కలిగి కార్యక్రమాలన్నీ మన కోసం ప్రభువారు చేశారు. పరిశుద్ధ శరీరాన్ని రక్తాన్ని భుజించారు. ఆ తర్వాత రాత్రి కాలంలోనే ప్రభువారిని తీసుకెళ్లిపోయారు. అవునా? ఉదయకాలం 9 గంటల నుంచి మొదలు పెట్టారు. కాబట్టి ఈ దినాన్ని మనం ఆచరించడం చాలా సంతోషం. ఒక విషయం ఏంటంటే మణిపూర్ ఆదివారం బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ. ఆదివారం ఈస్టర్ సెలవు లేదు ప్రభుత్వం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి గుడ్ ఫ్రైడే సెలవు దినం ఇచ్చాడు. ఆదివారం కూడా సెలవు దినం. కొంతమంది కొన్ని ఆఫీసులు పనిచేస్తాయి, అనవసరం కానీ మనకి. కానీ ఎక్కువ శాతం 90% సెలవు దినానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. పరిశుద్ధ పాత నిబంధనలో గ్రంథాలు అయితే పాపంలో కొరకు గొర్రెలను అర్పించారు. కానీ మన కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారే గొర్రె పిల్లగా మన కొరకు మరణించడానికి వచ్చాడు. చాలా మనం దేవుణ్ణి స్తుతించాలి, మనం ఆయన్ని ప్రేమించాలి. ఆ యొక్క మరీ అత్తర జటామాంస సేరున్నర కాదు, మన హృదయాన్ని అంతని కురమరించిన ఆయన యొక్క ప్రేమను మనం కొలవలేము.